వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నితిన్ గారి తమ్ముడు సినిమా రిలీజ్ అయింది ఇవాళ. అవును. అసలు ఏంటి, ఎలా ఉంది సినిమా? ఆడియన్స్ ఏమంటున్నారు? ఈ సినిమా చూసిన తర్వాత నాకు దేవదాస్ సినిమాలో పాట గుర్తొచ్చింది. కుడియడం అయితే అనో పాట ఉంటుంది. దాంట్లో సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకోవోయ్ అంటాడు ఆయన. ఈ సినిమా కూడా అంతే. సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత లాజిక్కు మరొకటి వెతుక్కోకుండా సినిమా చూసామా బయటకు వచ్చామా అన్నట్టుగా ఉంటే ఓకే. ఈ విషయాన్ని ఆయన సినిమా టైటిల్స్లోనే కాదు, నర్మగర్భంగా ఓపెన్గానే చెప్పాడు. అంటే గో విత్ ఫ్లో అన్నాడు. అంటే ప్రవాహంలో పడి వెళ్ళిపోండి, అంతే తప్ప లాజిక్కులు వెతకద్దు సినిమాలో అని ముందే కాషన్ ఇచ్చి సినిమా తీశారు. వేణు శ్రీరామ్ ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలో అంటే ఆయన కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ ఆడియన్స్కి కథ చెప్పాలా లేకపోతే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే సరిపోతుందా కథ చెప్పాలా, ఈ కన్ఫ్యూజన్తో ఈ సినిమాకి ఒడిగట్టారు వీళ్ళు. దాంతో థియేటర్లోకి వెళ్ళినటువంటి ప్రేక్షకులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే మినిమం ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సినిమా మీద. నితిన్ సినిమా మొన్న వచ్చినటువంటి సినిమా కూడా రాబిన్హుడ్ పెద్దగా పెర్ఫామ్ చేయలే. అది కూడా దాదాపు ఇలాంటి కన్ఫ్యూజన్లోనే నడిచిన సినిమా. కాబట్టి ఒక రకంగా తను ఒక హింట్ ఇచ్చాడు నితిన్ ఈ ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో. ఎక్కడా మాట్లాడలేదు. సాధ్యమైనంత వరకు రాబోయే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లోనే ఇంకో సినిమా రాబోతోంది వేణు డైరెక్షన్లో, ఎల్లమ్మ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడం కోసం ఈ ఇంటర్వ్యూస్ని వాడే ప్రయత్నం చేశాడు అతను. అంటే ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని నితిన్ చెప్పినట్టుగానే భావించాలి. సో ఇది ఒక జానపద తరహాలో నడిచేటువంటి సోషియో ఫ్యాంటసీ, ఇలా రకరకాల అంశాలు కలిపి. అంటే మనకు పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారి వేటగాడులో ఈ ట్రైబల్ గూడాలు వాటి మధ్యలో తిరిగే కథ, మధ్యలో వాళ్ళ రియాక్షన్స్. ఇప్పుడు ట్రైబల్స్ అలా లేరు అనే విషయం వీళ్ళకి తెలియదు. అడవులు కొట్టేస్తున్నారు, అది తెలియదు. అడవుల నుంచి ఆదివాసీల్ని తరిమేస్తున్నారు, అది తెలియదు. అడవుల్లో దారుణమైన హింస జరుగుతోంది, అది ఈ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ తెలియదు. అలా ఒక గందరగోళపు జానపద సినిమాని తీసినట్టుగా తీశారు వీళ్ళు. తీసి దీన్ని ఒక మోడ్రన్ సొసైటీలో ఒక ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్తో ముడిపెట్టారు. అంటే ఒక విలన్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ సినిమాలో. అందుకు మెచ్చుకోవాలి వేణు శ్రీరామ్ని. విలన్ క్యారెక్టర్ చేసినటువంటి నటుడు కూడా చాలా బాగా చేశాడు. సౌరభ్ బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టాడు ఆయన. అంటే విలన్ క్యారెక్టర్ కొత్తగా ఉండాలి అని పెట్టినటువంటి శ్రద్ధ హీరో పాత్ర కానీ లేకపోతే తను ప్రధానంగా అనుకున్నటువంటి కాన్ఫ్లిక్ట్, అంటే అక్కా తమ్ముళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేయటం దగ్గర చాలా అదొక లైట్గా నడిచిపోయింది. దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన. ఇవ్వకుండా ఒక అద్భుతమైన విలన్ని క్రియేట్ చేసి ఆ విలన్ చుట్టూ కథ అల్లుకున్నాడు. విలన్ సెంట్రిక్గా నడిచే కథే ఇది. ఆ విలన్ ఎందుకు ప్రజల్ని హింసిస్తున్నాడు అనేది కూడా చాలా పాత పాయింట్. అది పాయింట్ పాతదే, కానీ విలన్ క్యారెక్టరైజేషను, క్యారెక్టర్ పెర్ఫార్మెన్సు అదంతా కొత్తగా డిజైన్ చేసుకున్నాడు. దానికి ఉండేటువంటి బలహీనతలు అవన్నీ కొత్తగా డిజైన్ చేసుకుని దాని మీద గేమ్ నడిపే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో విలన్కి హీరోకి కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేయటంలో అక్క పాత్రని వాడాడు కీలకంగా. వాడుతూ అక్కడ వాళ్ళ బాండింగు, వాళ్ళు ఎక్కడ చెదిరిపోయారు, ఆ చెదిరిపోవడానికి వాళ్ళు కలవడానికి మధ్యలో ఆ బిల్డ్ చేసినటువంటి కథ ఏదైతే ఉందో అది కొంచెం మరీ యుటోపియన్ పద్ధతిలో ఉంది. అంటే ఊహాజనిత ధోరణిలో ఉంది, రియలిస్టిక్గా లేదు అది ఆ కాన్ఫ్లిక్ట్. అందుకని కొంచెం అక్కడ శ్రద్ధ పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో సినిమా. అలా ఒక గందరగోళపు వంటకాన్ని అయితే ప్రజల ముందుకు తీసుకొచ్చారు విజయవంతంగా. నితిన్ ఆ పాత్ర పరిధిలో ఎంత మేరకు కష్టపడాలో అంత మేరకు నిజాయితీగా కష్టపడ్డాడు. అతను తప్పేం లేదు. అలాగే వర్షా బొల్లమ్మ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే సప్తమి గౌడ, అమ్మాయి కాంతారా నుంచి తీసుకున్నారు వీళ్ళు. తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన క్యారెక్టర్ డిజైన్ కూడా బాగుంది.
అలాగే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అంటే మనుషులు సరుకులుగా మారిపోయినటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎవరినైనా కొనుగోలు చేయొచ్చు అనే కాన్సెప్ట్లో విలన్ కొంత డ్రామా నడుపుతాడు సెకండ్ హాఫ్లో. అది బాగుంది, ఆ ఎలిమెంట్ బాగుంది. ఇలా టోటల్ సినిమాలో 3-4 ఎలిమెంట్స్ బాగున్నాయి. దాని మీద ఒక అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాని నడపాలి అనుకున్నాడు ఆయన. ఇందులో అడ్వెంచర్ కూడా మిక్స్ అయి ఉంది. అలా ఒక జానపద సినిమా అంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం వచ్చిన తిప్పలేదు. నేను ఇందాక అన్నది అందుకే. డైరెక్టర్లు అందరూ కూడా ప్రస్తుతం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మంచి కథ చెప్పాలా, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఎందుకంటే థియేటర్కి జనాలు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అనే పరిశోధనలో ఇలాంటి కథలు పుట్టుకొస్తున్నాయి. అందుకని ముందు జనాలు థియేటర్లోకి ఎందుకు రావడం లేదో చాలా రీజన్స్ దిల్ రాజు గారు చెప్పారు ఈ మధ్య. వాటిని పరిష్కరించుకుని థియేటర్లు ఆడియన్స్ ఫ్రెండ్లీగా చేసి, థియేటర్లకు ఆడియన్స్ వచ్చే పరిస్థితి క్రియేట్ చేసి, ప్రధానంగా పైరసీ, ఆన్లైన్ పైరసీని కంట్రోల్ చేయగలిగితే కొంచెం థియేటర్ల వైపు కదులుతారు జనం. దానికి ఏం చేయాలో దాన్ని కృషి చేయటం మానేసి, ఈ సినిమాకి వాళ్ళు చెప్పిన బడ్జెట్ 75 కోట్లు ఖర్చు పెట్టామన్నట్టుగా చెప్పారు. 75 అనే మాట అయితే బయటకు వచ్చింది. 75 కోట్ల లెవెల్లోనే సినిమా నడిచింది. అంటే నిర్మాణ విలువలు ఏరియాలో దిల్ రాజు గారు ఎక్కడా మాట రానియకుండానే కష్టపడ్డాడు. అది సెట్స్ కానివ్వండి, గ్రీన్ మ్యాట్ షూట్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ కానివ్వండి, దాదాపుగా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేసే లెవెల్లోనే చేశారు. కాకపోతే ఈ కంటెంట్తో పాన్ ఇండియా ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలరా అనేది చూడాలి. రెండోది, సినిమాకి గతంలో లాగా కౌంటర్లో వచ్చే డబ్బులు కాదు. ఇప్పుడు ఈ కంటెంట్ని ఎన్ని చోట్ల మార్కెటింగ్ చేస్తారు వీళ్ళు అనేది చూడాలి. అంటే శాటిలైట్ అమ్ముతారు. శాటిలైట్ వన్ లాంగ్వేజ్ కాదు, అనేక భాషల్లో శాటిలైట్లు అమ్ముతారు. దానికోసం అలాగే ఓటీటీలకు అమ్ముతారు. ఓటీటీలు కూడా అనేక లాంగ్వేజెస్లో అమ్ముతారు. తద్వారా వచ్చే డబ్బులు. అంటే ఈ వ్యాపారం కోసం ఒక సినిమా తయారు చేయటం అనే పరిస్థితికి వచ్చాం మనం. ఒకటేమో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది ఒక పైత్యం. రెండోది, ఇన్ని రకాల ప్లాట్ఫామ్స్లో అమ్ముకోవడానికి స్కోప్ ఉంది కాబట్టి అలా కనెక్ట్ అయ్యేటువంటి కొంచెం అడ్వెంచరు అవి మిక్స్ అయినటువంటి ఒక కథ కావాలి అనే తాపత్రయం. ఇవన్నీ కలగలిసి తెలుగు ప్రేక్షకుడు థియేటర్లోకి వెళ్ళి ఈరోజు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కల్పించారు. అది టోటల్గా తమ్ముడు అనేటువంటి సినిమా గురించి నా అభిప్రాయం. అయితే ఆడియన్స్ చూస్తున్నప్పుడు, అంటే నేను కూడా ఆడియన్స్తో పాటు చూశాను కాబట్టి కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ అంటే ఏం వర్కౌట్ అవ్వట్లేదా కొంచెం కొన్ని ప్లేసెస్లో? అంటే రకరకాల సినిమాల్లో కేజీఎఫ్లోను కాంతారాలోను చూసేసినటువంటి బీజిఎమ్స్, ఆ ధోరణి అంటే రెఫరెన్స్తో వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. విలన్ క్యారెక్టర్కి వాడినటువంటి బీజిఎం వింటుంటే ఎక్కడో విన్నామనేటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అంటే రెఫరెన్స్లు ఇచ్చి చేయించుకున్నారు అనేది సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలాగా ఉంది. అది బాలేదు అని అనలేం. మ్యాచ్ అయింది, ప్రతిదీ అలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ మ్యాచింగ్ కోసం రకరకాల రెఫరెన్సులు పట్టుకొచ్చాడు ఆయన. దానికోసం పరిశోధన చేశాడు వేణు శ్రీరామ్. అది మీరు చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధించి. అయితే వేణు శ్రీరామ్ గారు అన్నారు, సినిమా చూసిన తర్వాత మీరే మాట్లాడతారు, నేను ఇప్పుడేం మాట్లాడను అన్నట్టు. మరి అంటే ఆ లెవెల్లో ఉందా సినిమా అని? అంటే ఆయన మీద ప్రెజర్ ఉండొచ్చు. ఆయన అంటే నిజానికి అక్కడ ఒక డొల్లతనం ఎక్కడొచ్చిందంటే లయ క్యారెక్టర్ని చాలా బలంగా నిలబెట్టాలి అని అనుకున్నారు. అనుకున్న తర్వాత దాని చుట్టూ ఈ అడ్వెంచరు ఇవన్నీ అల్లుకుంటూ వెళ్ళారు. ఈ అల్లుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఆ క్యారెక్టర్ అక్కపాత్ర నెమ్మదిగా డైల్యూట్ అవుతూ వచ్చింది. అది మనకి కనిపిస్తుంది తెర మీద. ప్రతి ప్రేక్షకుడికి అర్థమయ్యే పద్ధతిలోనే ఉంటుంది. అది ఈ మాత్రం పాత్రకి లయ గారిని తీసుకురావాలా అని అనుకునే పరిస్థితి. ఆవిడ సినిమా అంటే రీఎంట్రీ ఇస్తున్నప్పుడు ఒక బలమైన పాత్రతో రావాలని ఎవరైనా కోరుకుంటారు. క్యారెక్టర్ చెప్పినప్పుడు అది బలమైన పాత్రగానే ఆవిడకి అర్థమై ఉంటుంది. కానీ ఫైనల్ ప్రోడక్ట్ బయటకు వచ్చేసరికి చూస్తే ఆ పాత్ర అనేక పాత్రల్లో ఒక భాగంగా నడుస్తుంది అంతే. అలా తయారు చేశారు దాన్ని, ఆ క్యారెక్టర్ని. అలాగే వీళ్ళిద్దరి మధ్య, రెండు కుటుంబాల మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే వాళ్ళు చెప్పారో
రెండు జన్మలు ఇవన్నీ కూడా కొంచెం ఊహాజనితంగా ఉన్నాయి. అంత ఆదర్శవాదంతో ప్రపంచం బతుకుతోందా అని ఓ డౌటు, ఓ కన్ఫ్యూజన్. పైగా ఒక కన్విన్సింగ్గా లేదు అది. అంటే అంత ఫైట్ నేచర్ ఉన్నటువంటి అమ్మాయి తండ్రి చెప్పినటువంటి సంబంధం చేసుకోవాలి అని ఎందుకు అనుకుంటుంది? అసలు చాలా బలహీనమైనటువంటి లింక్ అది. ఆ బలహీనత కొనసాగింది ఆ పాత్రలో, అందుకని అది ఇంప్రెస్ చేయలే. వీళ్ళు ఎమోషనల్గా సెంటిమెంటల్గా ఫీల్ అయి ఉంటారు రాసేటప్పుడు, కానీ రాసేటప్పుడు వచ్చేటువంటి ఫీలింగ్స్ తెర మీద కన్వే కావాలి ప్రేక్షకుడికి, అది కాల. అందుకని డొల్లగా కనిపించింది ఆ ఏరియా అంతా. ఏదైతే సినిమాకి బలం అనుకున్నారో అవన్నీ బలహీనతలుగా మారాయి. అది ఈ సినిమా దురదృష్టం, తమ్ముడి దురదృష్టం అని చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.